ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవపేతంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం. నారాయణగిరి ఉద్యానవన వేదికగా స్వామి అమ్మవార్ల కళ్యాణ ఘట్టాలు. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు మరింత మెరుగ్గా సౌకర్యాలు. శ్రీనివాస మంగాపురం ఆలయ వీధులలో సదుపాయాల పర్యవేక్షణ. టీటీడీ ఈవో జె శ్యామలరావు విస్తృత తనిఖీలు. అధికారులకు దిశానిర్దేశం. ఈ నెల 11వ తేదీ నుండి తిరుచానూరులో వసంతోత్సవాలు. శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం. శ్రీదేవి భూదేవి సమేత కోనేటి రాయుడికి స్తపన తిరుమంజనం. హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతీదేవిగా స్వామివారి దర్శనం. వైభవంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతర ప్రారంభం. బైరాగి వేషంతో అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో తొలి రోజైన మంగళవారం సాయం సంధ్య వేళలో నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి పరిణయ ఘట్టాలు అత్యద్భుతంగా సాగాయి. నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీ శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారి అలనాటి కళ్యాణోత్సవ సుముహూర్తానికి చిహ్నంగా ఏటా వైశాఖ మాసంలో పద్మావతి పరిణయోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుండి టీటీడీ ఆధ్వర్యంలో పద్మావతి పరిణయోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. నారాయణగిరి ఉద్యానవనం వేదికగా ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వర్ణశోభిత ఫలాలు, సువాసనలు వెదజల్లే పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో నారాయణగిరి ఉద్యానవనాన్ని పరిణయోత్సవాలకు సిద్ధం చేశారు. ఈ నెల 8వ తేదీ వరకు జరిగే పరిణయోత్సవాలలో తొలి రోజు అనగా వైశాఖ శుద్ధ నవమి రోజైన మంగళవారం సాయంత్రం పట్టు పీతాంబరాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకీపై కొలువు తీరి పరిణయోత్సవ మండపానికి చేరుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి ఎదుర్కోలు ఉత్సవాన్ని ఆద్యంతం ఆహ్లాదభరితంగా నిర్వహించారు.
అనంతరం పూలదండల మార్పిడి, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ ఘట్టాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి కొలువు జరిపారు. ఆపై చతుర్వేద పారాయణం, వసంత కళ్యాణి, భూపాల, ఆనంద భైరవి, గాంధారి, మధ్యమావతి, నీలాంబరి రాగాల నడుమ పరిణయ ఘట్టాలు కన్నుల పండుగగా సాగాయి. ఆ తర్వాత నారాయణగిరి ఉద్యానవనం నుండి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు బంగారు తిరుచిపై భక్తజనుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ ప్రవేశం చేయడంతో తొలి రోజు పరిణయోత్సవం ఘట్టం ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. వైశాఖ శుద్ధ దశమి ముందు రోజు, వెనక రోజు 3 రోజులు చాలా సాంప్రదాయబద్ధంగా వేదోచ్చరణ మధ్య జరగడం జరుగుతుంది. వేద పండితులు వేదోచ్చరణ చేస్తుండగా వాయిద్యాలు సాంప్రదాయబద్ధంగా వాయించడంతో పాటు అన్నీ కూడా చాలా గొప్పగా ప్రారంభం జరిగింది ఈరోజు. ఇంకా మరొక 2 రోజులు ఇదే కొనసాగడం జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి, భక్తులతో పాటు ఉద్యోగులు, టీటీడీ ఇతర సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు.
డెకరేషన్ కూడా చాలా గొప్పగా చేశారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నడయాడిన శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు సౌకర్యాలను మరింతగా మెరుగుపరచాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. టీటీడీ ఈవో జె శ్యామలరావు మంగళవారం శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్టు మార్గాలలో విస్తృతంగా పర్యటించి భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు శ్రీవారి మెట్ల మార్గంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. కాలినడకన వెళ్లే మార్గంలో టోకెన్లు పొందేందుకు భక్తులు అసౌకర్యానికి గురవుతున్నట్లు సమాచారం రావడంతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి ఆయన మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ముందుగా శ్రీనివాస మంగాపురం సమీపంలో శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం శ్రీవారి మెట్టు వద్ద క్యూలైన్లను పరిశీలించి దివ్యదర్శన కౌంటర్లను తనిఖీ చేశారు. క్యూలైన్లను పరిశీలిస్తూ పాదాల మండపం చేరుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి ఈవో శ్యామలరావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆపై టీటీడీ ఏర్పాటు చేసిన జలప్రసాద కేంద్రాన్ని పరిశీలించి నీటి నాణ్యతను గమనించారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి శ్రీవారి మెట్టు మార్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు కల్పించవలసిన సౌకర్యాలపై చర్చించారు. ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం చేరుకుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ మాడవీధులలో పర్యటించారు. ఆలయం ఎదుట ఉన్న టికెట్ కౌంటర్ను పరిశీలించి ఆలయ చరిత్రను తెలియజేసే బోర్డులను చూసి అధికారులతో పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని టీటీడీ ఉన్నతాధికారులు దర్శించుకున్నారు. ఆపై ఆలయంలోని ముఖమండపంలో స్వామివారి ప్రసాదాలను అధికారులు, అర్చకులు వీరికి అందజేశారు. ఈ పర్యటనలో వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, సదాలక్ష్మి, శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, శ్రీనివాస మంగాపురం ఆలయ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా శ్రీవారి మెట్టు మార్గంలో వసతులు కల్పిస్తామని వెల్లడించారు. రోజు శ్రీవారి మెట్టు నుంచి కాలినడకనే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులకి 3,000 నుంచి 4,000 టికెట్లు ఇస్తున్నాము. ఇక్కడ భక్తులు టికెట్లు పొందడానికి ఒక్కొక్కసారి రష్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోల దగ్గర నుంచి కోఆపరేషన్ లేదు, కొంత ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా చేస్తున్నారు అనేది మీడియాలో అది చూసాము. మేము కూడా వచ్చి అబ్జర్వ్ చేశాము. అది పోలీసు విభాగం నుంచి ఆ విషయాల్లో చూస్తున్నారు. ఇంకేమన్నా పర్మనెంట్గా ఏమన్నా దీనికి ఏమన్నా చేయొచ్చా అనేది చూస్తున్నాం, పరిశీలిస్తున్నాము. దీనికి వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, వేరే విధంగా ఏ విధంగా చేస్తే భక్తులకు వచ్చి ఉన్న ఇబ్బందులు ఎలా తొలుగుతాయి అనేది చూస్తున్నాం. అలాగే ఇక్కడ భక్తులకు ఉన్న వివిధ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో భక్తుల కోసం పైకి వెళ్ళే వాళ్ళకి అవన్నీ కూడా పరిశీలించడానికి ఈరోజు ఇక్కడికి రావడం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు క్షేత్రంలో మే 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి ఉదయం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అధికారులు, అర్చకులు జాజి, జాపత్రి, కిచ్చిలిగడ్డ, పచ్చకర్పూరం, పునుగు తైలం, శ్రీగంధం, నామకోపు, పరిమళం ఇత్యాది ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనాన్ని, పూజా సామాగ్రిని ధ్వజస్తంభ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం అమ్మవారి గర్భాలయ గోడలకు, ఇతర దేవతామూర్తుల సన్నిధులలో అధికారులు, అర్చకులు కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజన విశేషాలను ఆలయ అర్చకులు బాబుస్వామి ఎస్వీబీసీకి ప్రత్యేకంగా వివరించారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. సాక్షాత్ ఆ మహావిష్ణువు ధర్మపత్ని అయినటువంటి ఈ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయర్ల వారి ఈరోజు వసంతోత్సవ సందర్భముగా కోయిలాళ్వార్ తిరుమంజనం అనర్చబడింది. కోయిలాళ్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమాలు. మనము ఏదైనా ఒక పండగ వచ్చినప్పుడు ఇంటిని ఏ విధముగా శుద్ధి చేసుకుంటామో అదే విధముగా ఆలయాన్ని
విశేషమైనటువంటి ఉత్సవాలు వచ్చినప్పుడు ఆ యొక్క ఆలయాన్ని శుద్ధి చేయడం అనే యొక్క ప్రత్యేకతమైనటువంటి విశేషం. కావున ఈరోజు ఉదయమే అమ్మవారి సుప్రభాతం సేవతో మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత గోడలకన్నిటికీ కూడా లేపనము అనగా పసుపు, కుంకుమ, చంద్రము మొదలైన 16 లేపనములతో తయారు చేసి ఈ యొక్క లేపనము గోడల కల్లా శుద్ధి చేస్తారు. ఈ యొక్క శుద్ధి చేసినటువంటి వల్ల ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ యొక్క అమ్మవారి ఆలయంలో శుద్ధిగా ఉండబడుతుంది. అదేవిధంగా కోయిలాల్వార్ తిరుమంజనం సంవత్సరములకు 4 మార్లు చేయబడుతుంది. మొదటగా ప్రసిద్ధమై ముందుగా వచ్చేటువంటి మంగళవారం రోజు, మరియు వసంతోత్సవానికి ముందుగా వచ్చేది మంగళవారము, మరియు పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాల్లో 4 సంవత్సరములకు 4 మార్లు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వర్తించడం అనవాయితీగా వస్తున్నది విదితమే. మరియు విశేషముగా ఈ వసంతోత్సవ కార్యక్రమం 3 రోజులుగా త్రిదన సంకల్పముగా పాంచరాత్ర ఆగమసారంగా నిర్వర్తించబడును. ముఖ్యంగా ద్వాదశి నాడు అంకురార్పణతో, ద్వాదశి త్రయోదశి అంకురార్పణతో ప్రారంభమై చతుర్దశి నాడు మొట్టమొదటిలో మనకు అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి శుక్రవారం తోటలో వేయించేసి ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం వసంత ఋతువులో ఏ విధముగా చెట్టు చిగురించునో అదే విధంగా అమ్మవారి తోటలో కూడా అమ్మవారి వసంత మంటపంలో అమ్మవారిని వేయించేసి మధ్యాహ్న కాలం నుండి శుక్రవారం అభిషేకం వచ్చి తదుపరి సాయంకాలం వరకు రాత్రి వరకు అమ్మవారు అక్కడనే ఊరేగింపు చేసి తదుపరి ఊరేగింపు చేయతో పాల్గొని మరియు 2వ రోజు అమ్మవారు విశేషమైనటువంటి అలంకారముతో ఉదయం స్వర్ణరథముతో ఊరేగింపు జరిగింది. లాస్ట్ రోజు కూడా అదేవిధంగా చేసి పూర్ణాహుతిలో ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం నిర్విఘ్నముగా పరిసమాప్తవును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి. ఇక తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం భక్తులు నూతన పరదాలను విరాళంగా సమర్పించారు. హైదరాబాద్కు చెందిన కె స్వర్ణకుమార్ రెడ్డి దంపతులు 2 పరదాలను ఆలయ అధికారులు అర్చకులకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అందజేశారు. ఏకశిలా నగరంగా విఖ్యాతి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం సాయంత్రం సీతా జయంతి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతి ఏటా వైశాఖ శుక్ల నవమి రోజున సీతా జయంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయంలోని రంగమండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీతమ్మ వారికి వాసంతికా పూజ నిర్వహించారు. మల్లెలతో సీతమ్మ తల్లికి నిర్వహించిన సహస్రనామార్చనలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దుష్టదైత్య వినాశిన్యై నమః క్రియాజై నమః క్రియావత్యై నమః పుష్టాజై నమః తుష్టాజై నమః పుష్టాజై నమః పూర్వశ్యై నమః వేదమనాజై నమః వేదకన్యాజై నమః వేదమాన్యాజై నమః పులోమజాజై నమః సుఖిన్యై నమః సుఖదాత్రయై నమః సౌఖ్య వివర్ధిన్యై నమః శీలాజై నమః శీలవత్యై నమః సూక్ష్మాజై నమః సూక్ష్మవరప్రదాజై నమః వరేణ్యాజై నమః వరదాజై నమః పాణ్యై నమః జ్ఞానిన్యై నమః జ్ఞానదాజై నమః ఆత్మజాజై నమః భృగువంశబంబోదాజై నమః భార్గవ్యై నమః భృగువల్లభాజై నమః రక్తాంబరధరాజై నమః రామాజై నమః రమణ్యై నమః సురణాజికాజై నమః మోక్షదాజిన్యై నమః శివదాజై నమః శ్యామాజై నమః యోగధ్యానపరాగదాజై నమః యోగేశ్వరజై నమః యోగరూపాజై నమః యోగనిద్రాజై నమః గృహోదరజై నమః అంబాజై నమః జాంబవత్యై నమః సత్యభామాజై నమః మనోరథాజై నమః రౌద్రాజై నమః రౌద్రస్వనాజై నమః రౌద్రగై నమః రౌద్రదౌత్య వినాశిన్యై నమః కుమార్గై నమః.
తిరుపతిలో పురాతన వైష్ణవ దేవాలయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏటా తమిళ సంప్రదాయంలో చిత్తిరై మాసంలో చిత్తా నక్షత్రం రోజు వీరి అవతార మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మే 10వ తేదీ వరకు నిర్వహించే శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం సాయం సంధ్య వేళలో దివ్య ప్రబంధ సేవాకాలం జరిగింది. ఈ సందర్భంగా నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయుమొళి ప్రబంధం నుండి 100 పాసురాలను పఠించారు. అనంతరం నైవేద్యము సాతుమర జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేయర్ స్వామి, చిన్నజేయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నేటి నుండి వారం పాటు కొనసాగే జాతరను పురస్కరించుకుని భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారి సోదరిగా తిరుపతి వాసుల ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని గర్భాలయంలో మహాశక్తి రూపిణిగా కొలువుదీరిన అమ్మవారికి అర్చకులు ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాది ఆరాధనలను, ప్రత్యేక అలంకారాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఇక జాతరలో భాగంగా తొలి రోజైన మంగళవారం భక్తులు వైరాగి వేషంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చి ప్రదక్షిణలు చేశారు. కొడిస్తంభం వద్ద పిండి దీపాలను వెలిగించి అమ్మవారికి పొంగళ్లను, అంబళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. హంసవాహన సేవలో వీణాపాణి చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా కోనేటి రాయస్వామి భక్తులకు అభయ ప్రదానం చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న కీళ్లపట్ల కోనేటి రాయస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం, అనంతరం స్వామివారికి ఊంజల సేవ, హంసవాహన సేవలను మనోహరంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని ప్రసిద్ధ కీళ్లపట్ల శ్రీ కోనేటి రాయస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఎంతో వేడుకగా జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయస్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై 10 రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆ తర్వాత ఉత్సవాలకు పసుపు, చందనం, తులసిమాల, పుష్పమాలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం కోనేటి రాయస్వామి వారికి ఊంజల సేవను నిర్వహించారు. స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి ఆలయంలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్వామివారి హంసవాహన సేవ శోభాయమానంగా జరిగింది. అర్చకులు స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పాలతో వీణాపాణిగా సరస్వతీదేవి అలంకరణలో హంసవాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కీలపట్ల పురవీధులలో హంసవాహనంపై వీణాపాణిగా ఊరేగుతూ స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అంజనేయసుతుడు దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాలలో భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. వైశాఖ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చకులు రామబంటు శ్రీ ఆంజనేయుడికి వేడుకగా అభిషేకం చేశారు. తరువాత నాగవల్లి దళార్చన జరిపి కదలీ ఫలాలను నైవేద్యంగా సమర్పించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. హనుమాన్ దీక్ష స్వీకరించిన పలువురు భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో భజనలు చేస్తూ రామబంటు సేవలో తరించారు.
వరంగల్ నగరం గోపాలపురంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పవనసుతుడికి పంచామృతాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. తరువాత తమలపాకుల అర్చనలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. కోనసీమ జిల్లా మురమళ్లలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున అర్చకులు భక్తులచే పవిత్ర గౌతమి నది నుండి సేకరించిన పవిత్ర జలాలు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై లింగాష్టకాలను పఠనం చేస్తూ బిల్వపత్రాలతో అర్చనలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం శివపార్వతులను రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలోని ఊయలలో వేంచేపు చేసి పవలింపు సేవను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆపై చూడచక్కగా అలంకరించిన చిన్న రథంపై ఆది దంపతులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. భజంత్రీలు, భక్తుల శివనామ స్మరణ నడుమ ఆలయ వీధులలో చిన్న రథోత్సవం విశేషంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద గల శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో స్నపనాభిషేకం ఘనంగా జరిగింది. స్వామివారి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, గంధం, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, గంధం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు అభిషేకంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం నగరం పాత ఊరు అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ వాసవీదేవి అమ్మవారికి నిత్య ఉపచారాలను పూర్తి చేసి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని పురవీధులలో నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ వినాయకుడు సుగంధ శోభితంగా అనుగ్రహించారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా జరిగింది. అర్చకులు గణనాథుడికి ఆవు పాలతో వేడుకగా అభిషేకం చేశారు. తరువాత కవచ ధారణ జరిపి ఆభరణాలు, పుష్పమాలలతో చూడచక్కగా స్వామివారికి అలంకరణలు చేశారు. పార్వతీనందనుని సేవించి భక్తులు జై గణేశ స్మరణలు చేసి పులకితులయ్యారు. తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో కొలువైన శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సుదర్శన ఇష్టి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సకల జనులు సంతోషంగా ఉండాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై సుదర్శన ఇష్టి హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.